తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సానుకూల పరిస్థితులకు ఎదురుచూస్తుందా అనే ప్రశ్న రాజకీయ పండితుల మధ్యలో మెదులుతున్నట్టుగా ఆలోచన తెలుస్తుంది. నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీ వీడి టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలోకి గుంపులుగా చేరిపోయిన విషయం అప్పట్లో పెను సంచలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓటుకు నోటు కేసు రాజకీయ వైరంగా మారి కోర్టు స్పందించి రాజకీయపరమైన ఎత్తులకు పై ఎత్తులకు కోర్టులను రాజకీయపరమైన అంశాల్లోకి లాగవద్దని, కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని హితవు పలకడంతో ఓటుకు నోటు కేసు ఫుల్ స్టాప్ పడినట్లేనన్న విషయం అందరి ఆలోచనలకు కట్టడి జరిగినట్లయిందని తెలుస్తుంది. అన్న ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితం నుండి రాజకీయ జీవితంలోకి ప్రస్థానం తెలుగుదేశం పేరుతో మొదలై 9 నెలల కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్నలను అందుకొని సంచలన చరిత్రగా మారి భారతదేశాన్ని పాలించిన రాజకీయ పార్టీని ఢీకొని నందమూరి తారక రామారావు ఎన్నికల్లో గెలిచి సీఎంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవలందించారు. రాజకీయ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజలకు తెలుగుదేశం పార్టీ 10 కాలాల పాటు సేవలందించాలనే దృక్పథంతో శాసనసభ్యులు అంగీకారంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం, అన్న ఎన్టీఆర్ ఆలోచనలను అనుగుణంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను 9 సంవత్సరాల పాలనలో అందించిన ఆ తర్వాత హైదరాబాద్ నగరం నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీరు అందించడం, అదేవిధంగా హైటెక్ సిటీని నిర్మించి ఎందరో ప్రపంచ స్థాయి నేతలను ప్రపంచ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం అదొక చరిత్ర. బాంబు దాడిలో గాయాల పాలై మరుసటి ఎన్నికల్లో ఓటమి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉధృతమై రాష్ట్రానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో సోనియా మొగ్గు చూపి బీజేపీ మద్దతుతో పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర తీర్మానం ప్రకటన జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు అన్నీ జరిగిపోయాయి. ఆ విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో గతంలో 16-17 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రులుగా, శాసనసభ్యులుగా, కార్పొరేటర్లుగా, జిల్లా జెడ్పీటీసీ చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రభుత్వ పదవులు అనుభవించి వివిధ కారణాలు చూపుతూ బీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోవడం యావత్ తెలంగాణ ప్రజలు చూసినటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ గత దశాబ్దాల కాలంగా అధికారంలో లేకున్నా తెలంగాణ రాష్ట్రంలో నాయకులు, కార్యకర్తలు ఇంకా పార్టీని నమ్ముకున్న వారు ఇతర పార్టీలలో చేరకుండా ఇంకా మిగిలే ఉన్నారని తెలుస్తుంది. రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నా ఇతర పార్టీలోకి వెళ్ళిన వారు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సాహసం చేయడానికి ఇంకా ముహూర్తం రాలేదంటున్న వారు ఉన్నారు. ఆ సమయాన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ప్రభంజనంతో ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్టం కట్టి ప్రతిపక్షమే లేకుండా చేసి నారా చంద్రబాబు నాయుడును మళ్ళీ సీఎంగా చేసుకున్నటువంటి పరిస్థితి 2024 కనిపిస్తుంది. ముందు చూపు ఉన్న నాయకుడిగా, దేశంలోని పేరుగాంచిన నాయకుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు, చంద్రబాబు ఆలోచనను అంగీకరించే వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వర్గీకరణ అంశంతో మరోమారు చంద్రబాబు నాయుడు యొక్క ముందు చూపు మళ్ళీ తెరకెక్కింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు వర్గీకరణకు ఎదురు చూసినటువంటి వారికి వర్గీకరణ అమలు చేసి ఎందరికో ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఉంది. తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం కల్పించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మళ్ళీ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించడంతో మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన సీనియర్ నాయకులతో సమావేశమైనట్లుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులకు పెద్దపీట వేయాలనే అంశంతో రాజకీయ ఉత్సాహం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మళ్ళీ పునరుజ్జీవం దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు సమాయత్తమవుతున్నట్లుగా సమాచారం.